వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్లో 31కి పెరిగిన కరోనా మరణాల సంఖ్య నిర్లక్ష్యం చేస్తే కాటు తప్పదంటున్న వైద్య నిపుణులు. లాక్డౌన్ ఒకటే మార్గం అంటున్న ప్రభుత్వాలు. రైతులకు ఇబ్బందులు లేకుండా పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. హుస్నాబాద్ డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి హరీష్ రావు. కాలినడక బాటసార్లపై మానవత్వం చాటుతున్న రాచకొండ పోలీసులు. పతంగి టోల్ ప్లాజా వద్ద భోజన ప్యాకెట్లను పంపిణీ చేసిన సిపి మహేష్ భాగవత్. రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు దొరక విచిత్ర చేష్టలు చేస్తున్న కళ్ళు బాబులు. కళ్ళు దొరకక మానసిక స్థితి కోల్పోతున్నారంటున్న కుటుంబ సభ్యులు. డీటెయిల్స్ చూస్తే గత కొన్ని వారాలుగా దేశంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా భారత్లో కరోనా మరణాల సంఖ్య 31కి పెరిగింది. పూణేలో కరోనాతో 52 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. గుజరాత్లో కరోనాతో ఓ మహిళ మరణించింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో మరో 2 మరణాలు చోటు చేసుకున్నాయి. అటు పాజిటివ్ కేసుల సంఖ్య 1100కు చేరువలో ఉంది. కాగా ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో 175 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కిర్గిస్థాన్ నుంచి మత ప్రచారకులు రాగా వారితో నిజాముద్దీన్ ప్రాంత వాసులు ఓ మతపరమైన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఒకరు కరోనాతో మరణించడంతో మిగిలిన అందరిపైన ఆరోగ్య నిఘా విధించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో కరోనా వైరస్ నివారణ చర్యలపై డివిజన్ స్థాయి అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుకు విశ్రాంత ఉపాధ్యాయురాలు నీరజ లక్ష్మారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ కు ₹1,00,000 చెక్కును అందించారు. ₹1,00,000 చెక్కును విరాళంగా ఇచ్చిన విశ్రాంత ఉపాధ్యాయురాలిని మంత్రి హరీష్ రావు అభినందించారు. అనంతరం సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వడ్లు మొక్కలు ఉత్పత్తి రాబోతుంది గనుక రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తరపున కొనుగోలు చేయడానికి తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. కూరగాయలు పండించే రైతులకు కూలీలు రావడం లేదని అంటున్నారు. కూలీల కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అయితే ఈరోజు నియోజకవర్గాల వారిగా అక్కడ ఉండేటువంటి అధికారులతో ఒక 4-5 అంశాలు మాట్లాడాలని ఈరోజు నేను హుస్నాబాద్ రావడం జరిగింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళను క్వారంటైన్ పీరియడ్లో ఎట్లా అమలు జరుగుతూ ఉంది, ఇతర నగరాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి కూడా విద్య, ఉపాధి, ఉద్యోగం కోసం వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తున్నారు కనుక వాళ్ళ పట్ల కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాం, మరి వాళ్ళను కూడా 14 రోజుల పాటు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ఉండే విధంగా ఏ రకమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం. మూడవ విషయం, వడ్లు మొక్కలు ఉత్పత్తి రాబోతా ఉంది కనుక మనకు ముఖ్యంగా హుస్నాబాద్లో ఈసారి మంచి పంట కూడా వస్తుంది కనుక వడ్లు పండించే రైతులకు, మొక్కలు పండించే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళికల్ని ఏర్పాటు చేసుకునే విషయంలో స్థానిక అధికారులు, వ్యవసాయ, మార్కెటింగ్, జిల్లా అడ్మినిస్ట్రేషన్తో సమన్వయం చేయడం పైన మాట్లాడాలనేటువంటి ఉద్దేశం. అదేవిధంగా మన హెల్త్ డిపార్ట్మెంట్ కూడా హుస్నాబాద్లో కూడా హౌ దే ఆర్ అటెండింగ్ ద కరోనా ప్రాబ్లం, వాళ్ళ ప్రిపేర్డ్నెస్ ఏముంది, ముందస్తుగా ప్రతి కాన్స్టెన్సీలో కూడా ఒక ఐసోలేషన్ వార్డ్ అనుకున్నాం. మరి మన హుస్నాబాద్ ఐసోలేషన్ వార్డు ఏ స్టేటస్లో ఉంది, ఎక్విప్మెంట్ ఏముంది, మెడిసిన్స్ ఏమున్నాయి అనేది కూడా మనకి ఈరోజు మాట్లాడాలని పెట్టుకున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో హైపోక్రోమైట్ను స్ప్రే చేయమన్నాం. మరి అన్ని చోట్ల మెటీరియల్ వచ్చిందా, స్ప్రే చేయడంలో ఎక్కడన్నా ఇబ్బంది ఉందా, సో వీటన్నిటి మీద కూడా కొంచెం డీటెయిల్గా మాట్లాడి ఏదైనా లోటుపాట్లు ఉంటే, గ్యాప్ ఉంటే దాన్ని సరి చేయాలనేటువంటి ఉద్దేశం. కూరగాయలు పండించే రైతులకు మరి తెంపడానికి కూలీలు రావట్లేదని, తెంపితే అమ్మడానికి మార్కెటింగ్లో కొంత ఇబ్బంది వస్తుందని అక్కడక్కడ మన దృష్టికి వస్తూ ఉన్నాయి. దాంట్లో కూడా ఉంటే మనం సార్ట్అవుట్ చేసుకుందాం. ప్యాడీ కట్టర్స్ కూడా రావాలి పెద్దగా, మరి అవి ఎట్లా తెచ్చుకోవడం, మరి ఎన్ని మార్కెట్లు ఓపెన్ చేద్దాం, ఏ రకంగా మనం వరి పండించిన రైతుకు మరి మార్కెట్ యార్డ్ బంద్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం మనం. ఎందుకంటే అక్కడ పెద్దలోనే పంట అమ్మే విధంగా స్టార్ట్ చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇంత గొప్పగా ఏ ముఖ్యమంత్రి గారు, ఏ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు దాదాపు 40,000 కోట్ల రూపాయల డబ్బును అందుబాటులో పెట్టి ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా మరి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. సన్ఫ్లవర్ కూడా కొంటున్నది, శనగలు కూడా కొంటున్నాం,
మక్కలు కూడా కొంటున్నాం, వరి ధాన్యం కూడా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మానవత్వం చాటుకున్న రాచకొండ పోలీసులు కాలినడకన వెళ్తున్న వలస కూలీలకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పతంగి టోల్ ప్లాజా వద్ద భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు రాచకొండ సిపి మహేష్ భగవత్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న తెలిపిన ఆదేశాల మేరకు వేరే రాష్ట్రాల నుండి కాలినడకన వచ్చే కార్మికులకు విద్యార్థులకు భోజన సదుపాయం కల్పిస్తున్నామని, అలాగే మీరు ఎవరు లారీలు ట్రావెల్స్ ఎక్కి వెళ్లినా రాష్ట్ర సరిహద్దుల్లో వాడపల్లి దగ్గర ఆపేస్తారని, ప్రయాణికులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపారు. ఇప్పుడు వాటర్ బంద్ ఉంది, మళ్ళీ వాళ్ళు కొడతారు. మొన్న వాడపల్లి దగ్గర 1000 మంది మళ్ళీ అందరు రిటర్న్ వస్తారు. వస్తున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అక్కడికి మనం డ్రాప్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈ వలస కార్మికులు ఇటుకాయ బట్టి సంబంధించి ఒడిశా వాళ్ళు ఉంటే అది బ్రిక్ ఓనర్ వాళ్ళకు మనం ఫిక్స్ చేస్తున్నారు. వాళ్ళకి భోజనం సరఫరా కోసం పాసెస్ కూడా ఇస్తున్నారు. తర్వాత ఈ గృహ నిర్మాణ సంబంధి ఎవరు బిల్డర్స్ ఉన్నారు ఆ బిల్డర్స్ని వాళ్ళ కన్స్ట్రక్షన్ వర్కర్స్ని పక్కా అది చూడాలని దానికి సంబంధి 3 days క్రితం మన మంత్రి కేటీఆర్ గారు మీటింగ్ పెట్టారు బిల్డర్తో. వాళ్ళకి కూడా అది బాధ్యత ఫిక్స్ అయింది. వాళ్ళు కూడా అక్కడ పక్కా అక్కడ ఉండాలా. తర్వాత ఎవరు అది డైలీ వేజెస్ ఉన్నారు వాళ్ళకి షెల్టర్, వాళ్ళకి ఫుడ్ అది మన ప్రభుత్వం ఆర్గనైజ్ చేస్తుంది. నిన్ననే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద ప్రకటన చేశారు. ఈ ప్రతి మైగ్రెంట్ లేబర్కి 500 రూపాయలు, తర్వాత 12 kg రేషన్, తర్వాత ఎవరికి అది ఫుడ్ కావాలా అది ప్రిపేర్ ఫుడ్ కూడా ఇస్తారు. షెల్టర్ కూడా అన్నీ అరేంజ్ చేయడం జరుగుతున్నాయి. దానికి సంబంధి వాళ్ళు కన్సర్న్ మన పోలీస్ స్టేషన్స్ కావచ్చు, తహసీల్ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. దయచేసి ఈ మైగ్రెంట్ లేబర్ ఎవరెవరు గుడ్స్ వెహికల్లో కానీ నడిచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అక్కడనే ఆపాలా. వాళ్ళ అందరికీ ఏమైనా భోజనం వసతి సౌకర్యం ప్రభుత్వ తరఫున ఆర్గనైజ్ చేయడం జరుగుతున్నాయి. తర్వాత ఇలాంటి గుడ్స్ వెహికల్లో ఈ ట్రావెల్ అది మన చట్ట వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ గుడ్స్ వెహికల్ కూడా ఎక్కడ ప్యాసింజర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు అదే సీజ్ చేయడం పక్కాది జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు ఇట్లా గుడ్స్ వెహికల్ ఇస్తారు ఈ ప్యాసింజర్కి ట్రాన్స్పోర్ట్కి వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్య ఉంటుంది. లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలు హైదరాబాద్ నుండి తమ గ్రామాలకు వెళ్లటకు కాలినడకను వెళ్తున్నారు. పటాన్చెరు ముత్తంగి చౌరస్తా స్వీట్ హార్ట్ దగ్గర కాలినడకను వెళ్తున్న వలస కూలీలకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి భోజనం పెట్టారు. మీరు ఏ ప్రాంతం నుండి వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలి అని వాళ్ళ యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కరోనా నేపథ్యంలో లాక్డౌన్ ప్రకటించడంతో నిర్బంధంగా బంద్ పాటించాలన్న సర్కార్ ఆదేశాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పలు వ్యాపార సంస్థలు బంద్ పాటిస్తున్నాయి. ఇదిలా ఉండగా లాక్డౌన్ కారణంగా వ్యాపార సముదాయాలతో పాటు కల్లు దుకాణాలు కూడా మూసేశారు. కాగా తాగుడుకు బానిసైన యువకులతో జిల్లా కేంద్రంలోని కల్లు లొల్లి మొదలైంది. తాగుడుకు బానిసైన యువకులకు కల్లు దొరకకపోవడంతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్కి చెందిన 4 వ్యక్తులు విచిత్ర చేష్టలు చేయడంతో ఆ 4 వ్యక్తులను 108 వాహనంలో జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా మునిగాల మండలం రేపాల గ్రామంలో కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా గ్రామ సర్పంచ్ పల్లి రమణ వీరారెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని అన్ని వార్డుల్లో ట్రాక్టర్ ద్వారా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ శ్రీనాథరెడ్డి, ఉప సర్పంచ్ గండు జ్యోతి, ఎంపీటీసీ సోమపంగు మోహన్, వైద్య, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నకరేకల్ మండలంలోని స్థానిక ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ మండలంలోని కరోనా ఎఫెక్ట్ వల్ల తిండికి అలమటిల్లిపోతున్న ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చి ఇక్కడ కూలి పనికి వచ్చిన వారిని గుర్తించి దాదాపు 200 మందికి ఆహారం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక సిఐ బాలగోపాల్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ये बोलते हैं मेरे उठनी जैसे आप వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు దీన్ని గుర్తించి కరోనా వైరస్ దీన్ని గుర్తించి లాక్డౌన్ చేయడం జరుగుతుంది. లాక్డౌన్ కారణంగా వివిధ రంగాలకు సంబంధించిన కార్మికులు కానీ, ఐస్ క్రీమ్ షాపులకు సంబంధించిన కార్మికులు కానీ, వివిధ రంగాలకు సంబంధించిన మన తెలంగాణ కార్మికులు కానీ బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి కొరకు వచ్చి ఉపాధిని కోల్పోయి వివిధ రకాలుగా ఇబ్బంది పడుతున్న కార్మికుల్ని గుర్తించి వాళ్ళ కొరకు వాళ్ళు పడుతున్న ఈ ఆహారం గురించి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని గుర్తించి గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్లకు ఏదో రకంగా సాయం చేయమని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు గౌరవ సిఐ గారి ఆధ్వర్యంలో సిఐ గారు టౌన్లో ఎంతమంది పేదలు ఉన్నారు, వాళ్ళకి ఆహారం దొరకక ఇబ్బంది పడుతున్నారు, ఈ వలస కూలీలు వచ్చి వాళ్ళ ఉపాధిని కోల్పోయి ఎంతమంది ఉన్నారు అని గౌరవ సిఐ గారు గుర్తించి వాళ్ళని ఒక 200 నుంచి 250 మంది వరకు గుర్తించి మాకు దాని సమాచారం ఇవ్వడం జరిగింది. చాలామంది వలస కూలీలు, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మన నకరేకల్ పట్టణంలో ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళు, తర్వాత మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి బోర్ బండ్ల మీద పనిచేసే వాళ్ళందరూ దాదాపు 200 నుంచి 250 మంది వరకు ఇక్కడ ఉన్నారని నేను గుర్తించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి పిలుపు మేర మరియు ఎమ్మెల్యే గారి పిలుపు మేర స్థానిక ఎంపీపీ గారు దయావృద్ధంతో ముందుకొచ్చి వాళ్ళందరికీ రోజు అంటే ఈ స్ట్రైక్ ఈ ప్రోగ్రామ్ అంటే ఈ బంద్ ఉన్న రోజుల్లో మొత్తం రోజు కూడా నేను ఆహార పదార్థాలు నేను సరఫరా చేస్తాను. వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బందులు నేను ముందుకు వస్తానని రావడంతో వాళ్ళందరికీ రోజు మంచి ఆహార పదార్థాన్ని వేడివేడి ఆహార పదార్థాన్ని తయారు చేసి వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళందరికీ సరఫరా చేస్తున్నారు. దానికి ధన్యవాదాలుగా ఎంపీపీ గారికి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఎంతోమంది పేదలు కనీసం కూటి కూడా లేక ఉపాధి కూడా లేకుండా ఉన్న సమయంలో వాళ్ళని ఆదుకోవడం, వాళ్ళ పొట్ట నింపడం అనేది గొప్ప విషయం. ఇలాంటి కార్యక్రమాన్ని ముందు కూడా తీసుకెళ్ళడానికి కూడా అంటే ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల వరకు కూడా మేము ఉంటామని వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. మిగతా స్థానిక
నాయకులు కూడా దాన్ని చొరవ చూపుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మా తరఫున మరి పోలీస్ తరఫున శాఖ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సోషల్ డిస్టెన్స్ కోసం ఎల్బీ నగర్లో ఉన్న వ్యవసాయ కూరగాయల మార్కెట్ని పక్కనే ఉన్న సరూర్ నగర్ స్టేడియంకి తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం మార్చుతున్నామని ప్రభుత్వ అధికారి తెలిపారు. సుమారు 200 తాత్కాలిక షెడ్లని నిర్మించి 2 రోజులలో మొత్తం మార్కెట్ని మారుస్తామని తెలిపారు. సరూర్ నగర్ స్టేడియంలో బ్యాక్ సైడ్ ఉన్న ఓపెన్ గ్రౌండ్లో మేము కొన్ని షాప్స్ అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ఎన్టీఆర్ నగర్లో ఉన్న మార్కెట్ మొత్తం ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాము. అక్కడ క్రౌడ్ ఎక్కువైపోతుంది. ఈ కరోనా దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్న క్రౌడ్ను తగ్గించడానికి గ్రౌండ్లో షాప్స్ అరేంజ్ చేస్తున్నాము. ఇప్పుడు రేపు ఈ 2 డేస్లో కంప్లీట్ అయిపోద్ది. అక్కడ ఉన్న షాప్స్ అన్ని ఇక్కడ షిఫ్ట్ చేసేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఈ షాప్స్ అన్ని రన్ చేస్తాము. పబ్లిక్ కూడా కన్వీనియంట్ కలిగేటట్టు చూస్తున్నాము. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో లాక్డౌన్ 8వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. లాక్డౌన్లో భాగంగా ఎవరూ కూడా ఇండ్ల నుండి రోడ్లపైకి రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలి అని, ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఆల్ ముస్లిం మైనార్టీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని మార్కెట్ ఏరియా, రైల్వే స్టేషన్ మరియు పరిసర ప్రాంతాల్లో లాక్డౌన్ కారణంగా యాచకులకు కనీస భోజనానికి ఎటువంటి అవకాశం లేనందున ఆల్ ముస్లిం మైనార్టీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో భోజనం అందించడం జరిగింది. భోజనం అందించిన వారిలో రాష్ట్ర అధ్యక్షులు అన్వర్ ఖాన్, ఎండి మునీర్, అన్వరుద్దీన్, మాల మహానాడు పట్టణ అధ్యక్షుడు కుంబాల రాజేష్, ఆల్ ముస్లిం మైనార్టీ యూత్ కమిటీ పట్టణ అధ్యక్షులు ఎండి ఉస్మాన్ పాషా తదితరులు పాల్గొన్నారు. उस्मान खबर नहीं हो रहे। మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండల పరిధిలోని శ్రీ స్వశక్తి భారత్ సేవా ట్రస్ట్ సేవా జ్యోతి శరణాలయం ద్వారా మండలంలోని గోపాలరావుపేట ప్రభుత్వ ఉపాధ్యాయులు తాపస్, జిల్లా కార్యదర్శి జనగామ వేణుగోపాలరావు ఆధ్వర్యంలో తాండూరు ఎస్ఐ శేఖర్ సమక్షంలో బియ్యం, పప్పులు, నిత్యం ఉపయోగించే వస్తువులు 20 కుటుంబాలకు పంపిణీ చేశారు. మరియు కరోనా వైరస్ కోవిడ్-19తో కష్టాలు రాకుండా ముందు జాగ్రత్తలతో దూరంగా ఉండాలి, రోజు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, మీ ఊరికి కొత్తగా ఎవరిని రావద్దని వారికి తెలిపారు. చేతులతో వాళ్ళను వీళ్ళను ముట్టుకొని కన్ను ఇట్లా అంటాం, లేకపోతే నోటి ఇట్లా అంటాం, ముక్కులు ఇట్లా అంటాం, లేకపోతే ఈ చేతితోటే రోగం వస్తుంది. కాబట్టి ఎట్టు పోయేసిన ఆవును కట్టేసి వచ్చినా సబ్బుతో చేతులు కడుక్కోండి, బయటికి వెళ్ళి వచ్చినా సబ్బుతో చేతులు కడుక్కోండి, ఒక్కగాడ 4-5 కూర్చోకండి. పిల్లలకు కూడా చెప్పండి, ఆడుకుంటున్నారు చిత్తల కింద అక్కడ కూలీలాట అది ఆడుకోవద్దాం, దూరంగా ఉండండి, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండండి. మనం హాయిగా ఉండాలి, ఇతరులను ఆనందంగా ఉంచాలమ్మా. ప్రభుత్వం కూడా మీకు అందరికీ ఇటువంటి పరిస్థితుల్లో తినడానికి కష్టమైతే అందరి దగ్గర ఉండవు కదమ్మా, ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తుంది. కానీ ప్రభుత్వం అక్కడెక్కడ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చేంత వరకు కష్టమవుతుంది. ఇవాళ అక్కడ ప్రభుత్వం రిలీజ్ చేసింది ఆల్రెడీ, ఇక్కడికి రావడానికి 4 రోజులు కష్టమవుతుంది. మరి 4 రోజుల పరిస్థితి ఏంటి? ఇటువంటి ఆలోచించి ఇప్పుడు మాది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, మా రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ ఆదేశాల మేరకు ఈ 4-5 రోజులు, ఒక వారం రోజులకు సరిపడా కొంత
ఏర్పాటు చేయమని ఆదేశాలు అందినాయి. దానికి కారణంగా మేము మీకు ఏర్పాటు చేస్తున్నాం. మనకు మన ప్రభుత్వం నుంచి ఏర్పాటు అందుతుంది. కాకపోయినా కానీ మన వాళ్ళు ఉన్నారు, ఆశ్రమ నిర్వాహకులు, ఎస్ఐ గారు, తర్వాత వ్యవహారం అంతా ఎంతోమంది ఉన్నారు. మనకు ఖచ్చితంగా ఏర్పాటు అందుతాయి. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, దూరంగా ఉండండి. ఎటు వెళ్ళి వచ్చినా చేతులు కడుక్కోండి. కొత్త వారిని ఇంట్లోకి తీసుకొచ్చేసి బాగా ఇప్పుడు చేయకండి. ఇప్పుడు అది బతికుంటే నెక్స్ట్ వచ్చినప్పుడు కోడిని పోతాం, మేకని పోతాం. ఇప్పుడు మాత్రం గేటు బయటనే ఉంచుతాం. అర్థమైందమ్మా? ఒక్కసారి వెళ్ళినప్పుడే 10 రోజులకు 15 రోజులకు సరిపడా సామాన్లు కొనుక్కొచ్చుకోండి, మళ్ళీ బయటికి వెళ్ళకండి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నామా, దూరంగా ఉండండి. సబ్బుతో 10 నుంచి 20 సార్లు చేతులు కడుక్కోండి. ముసలి వాళ్ళకు, పిల్లలకు చాలా ఎక్కువ రోగం వస్తుంది కాబట్టి అందరూ ఇంటి వద్దే ఉండే విధంగా ఆలోచించేయండి. No intro is the needed for the present situation. The staying home is the best we can do to support each other through these hard times. Enabling people stay home without suffering from hunger is the best we can do, is required most at this hour. So Seva Jyoti Sharnalayam along with Tapas, which is a teachers organization, and volunteers like this came to forward to help these vulnerable situations. So we prepared a kit which is cost 1,000 rupees, and which is for the 15 families here. So we cordially invite the individuals to help us in continuing this initiative along for the upcoming weeks. So government is taking fine steps, and all of us we have to follow these rules and regulations from the government, and we would have won this war, exactly the COVID-19. So please stay home and stay healthy. వేములవాడ పట్టణంలో రోడ్డుపై తిరుగుతున్న గోవులకు ఆహారాన్ని పలువురు యువకులు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలోని దేవి లేడీస్ ఎంపోరియం ప్రదీప్, ఇంతియాజ్, కనికరపూర్ రాకేష్ పలు రకాల పండ్లను, కూరగాయలను కొనుగోలు చేసి వాటికి వేశారు. అయితే గత వారం రోజులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను ప్రకటించడంతో ఊరుపై తిరుగుతూ గ్రామస్తులు, దుకాణదారులు వేసే తదితర ఆహార పదార్థాలను తిని జీవిస్తున్న ఈ ఆవులకు ఎలాంటి ఆహారం దొరకకపోవడంతో గమనించిన వీటికి ఆహారం అందించారు. పశువులకు ఆహారం అందించినందుకు వీరిని పలువురు అభినందించారు. రాత్రికి మాది రోజు డాక్టర్ రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పాలటి శ్రీనివాసరావు, వసుధ, పర్వీన్ షేక్ తదితరులు పాల్గొని పాత బస్తీ నుండి సెయింట్ తెరీసా హాస్పిటల్, ఈఎస్ఐ హాస్పిటల్, మైత్రివనం, యూసఫ్గూడ బస్తీ మొదలగు పలు చోట్ల ఆకలితో ఉన్న పేద ప్రజల కడుపులు నింపారు. ఈ రోజు మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని లాక్డౌన్ ముగిసే వరకు చివరి తేదీ వరకు పేద ప్రజల నుండి ఆకలిని దూరం చేసే కార్యక్రమం కొనసాగిస్తామని వారు తెలిపారు. थोड़ा पीछे हो जाओ तुम, थोड़ा पीछे हो जाओ। अम्मा दूरंगा ఉండండి అమ్మా, అమ్మా దూరంగా ఉండండి. दूर से ठहरो भाई, थोड़ा दूर से దూరంగా, కొద్దిగా దూరంగా కొద్దిగా వెనకాల రండి. ఏమండి గురుగారు, కొద్దిగా ఎడంగా ఉండండి. రైట్, లైన్లో చూడమ్మా, లైన్లో మేము గత 4-5 డేస్ నుంచి ఇది కరోనా స్టార్ట్ అయిన COVID-19 స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి, పూట గడవని వాళ్ళకి గ్రాసరీ అవి సప్లై చేసాము. ఆల్మోస్ట్ ఈ రోజు నుంచి మేము అన్నదానం కూడా చేయదచ్చినాము. గ్రాసరీ ఇస్తున్నాము, ప్లస్ ఇది కూడా చేస్తున్నామండి. పేదవాళ్ళు ఉంటారు కదండి పాపం, అంటే సినిమా వాళ్ళ వరకు గ్రాసరీ ఇచ్చినాం. ఇందులో ఎవరెవరు ఉంటారో తెలియదు కదా మనకి.
దట్స్ ఈ రోజు నుంచి ప్రతిరోజు ఈ కోవిడ్-19 తీసేసే వరకు మేము అన్నదానం చేయాలని అనుకున్నాం. రోజుకో వెరైటీ. ఓకే మేడం. మధ్యాహ్నం ఈవినింగ్ కూడానా? ఓన్లీ ఆఫ్టర్నూన్. ఓకే మేడం. అంటే ఈవినింగ్ లేదు కదండి, కర్ఫ్యూ ఉంది కదా. అవును మేడం, అవును. అయినంత వరకు ఇచ్చుకుంటా పోతాం. ఓకే మేడం. ఒక 500 ప్యాకెట్స్. ఓకే మేడం. టోటల్ 500 ప్యాకెట్స్. ఓకే. ఇంకా మేబీ పెంచుకుంటా వెళ్తాం. ఈ రోజు అయితే ఒక 500 ప్యాకెట్స్ స్టార్ట్ చేసినాం. రాజశేఖర్ గారు, డాక్టర్ రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వచ్చాము. ఈ కోవిడ్-19 అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడికక్కడ అంతా స్ట్రక్ చేసేసారు. అంతా ఉంది. పాపం పూట గడవని రోజు కూలీలు ఉన్నారు. వాళ్ళకి భోజనం సదుపాయాలు అనేది లేవు. వాళ్ళకి ఎట్లాంటి అవకాశాలు అనేవి లేవు. 2500 ఇస్తామంటున్నారు. వీళ్ళేమో ఊళ్ళు దాటి వెళ్ళడానికేమో లేదు. ఇక్కడ అంతా వలసగా వచ్చిన కూలీలు మాత్రమే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్కసారి గవర్నమెంట్ వాళ్ళు ఇదేది కూడా ఆలోచించడం లేదు. పెద్ద మనసు వేసుకొని మా జీవిత రాజశేఖర్ గారు ఉండేసి వీళ్ళందరికీ భోజనాలు ఇవంతా సప్లై చేస్తున్నారండి హైదరాబాద్ సిటీలో మొత్తం మీద. పొద్దుట 11 గంటల స్టార్ట్ చేస్తున్నాము, 3 వరకు ఇస్తూ వెళ్తున్నాము. దయచేసి సీఎం గారు కొంచెం మధ్యతరగతి వాళ్ళని, దిగువ తరగతి వాళ్ళని, కూలీలను కొంచెం దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు ఎలా బతుకుతారు అనేది ఒక్కసారి ఆలోచించండి సార్. ఇది మాత్రం మీరు మిస్ అవుతున్నారు. ఒకసారి చూడండి. లాక్డౌన్ సందర్భంగా కూలీ పనులు లేక ఛత్తీస్గఢ్కు చెందిన కూలీలు చంటి పిల్లలతో పస్తులుంటున్నారు. హైదరాబాద్ సైదాబాద్ SBH కాలనీ ఎటర్నల్ గ్రూప్ అనే సంస్థ బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టారు. ఇక్కడ పనుల కోసం వచ్చిన కూలీలు సొంత ఊర్లకు వెళ్లే పరిస్థితి లేక కాంట్రాక్టు చేతులెత్తేసినా కనిపించకపోవడంతో కూలీలు డబ్బులు, నిత్యావసర సరుకులు లేక నరక యాతన పడుతున్నారు. అన్నపూర్ణ భోజన కేంద్రంలో ఒక్కపూట భోజనం చేస్తూ రోజంతా గడుపుతూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. परवाजर देखने को नहीं आ रहा है इधर। खाने पीने को तकलीफ है। कितने दिन से अम्मा? 10 दिन। 10 दिन से। नहीं क्या पैसा एक भी नहीं है। खाने भी नहीं दे रहा। कोई भी देखने को खाने पीने का पूरा तकलीफ है। हम चावल दाल कुछ भी नहीं है, वहाँ से लाते हैं, उसको खाते हैं, पैसा भी एक नहीं है हमारे पास। कितने दिन है अम्मा? पूरा पूरा है। अच्छा है, तकलीफ हो रहा है हम लोगों को, खाने को नहीं मिल रहा है, ना पैसा नहीं मिल रहा है। बच्चा तबियत खराब होकर कहाँ लेके जाएंगे हम लोग? नहीं कोई भी इधर देखने के लिए नहीं आता। जिंदा है कि मर गए करके, मर जाएंगे तो और ऐसे कुत्ते के जैसे पड़े रहेंगे इधर। कोई देखने को नहीं आता, ना कुछ करने को नहीं आता। छत्तीसगढ़ से आए, जाने के लिए भी पैसा नहीं है, न गाड़ी भी नहीं है, किस में जाएंगे? पीने के लिए तकलीफ हो रहा है। 12 दिन हो गया, सेठ भी नहीं आता है, ना साहब भी नहीं आता है। जब से काम बंद है तो साहब लोग भी नहीं आता था, फिर काम चालू रहता है तो चिल्लाने आ जाता है। 12 दिन से अभी साहब लोग आता भी नहीं यहाँ। फिर ऐसे में कैसा काम चलेगा? हर चीज़ महंगा हो गया। जो काम किया तो पैसा भी खल्लास हो गया। సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో లాక్డౌన్ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, MRO ఆఫీస్ సిబ్బందికి, ఏరియా హాస్పిటల్ సిబ్బందికి, వలస కూలీలకు చిట్టిప్రోలు కోటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు నాగేశ్వరరావు 150 మందికి భోజనం ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో CA రాఘవరావు, SI అనిల్ రెడ్డి, MRO జయశ్రీ, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్లో 31కి పెరిగిన కరోనా మరణాల సంఖ్య. నిర్లక్ష్యం చేస్తే కాటు తప్పదంటున్న వైద్య నిపుణులు. లాక్డౌన్ ఒకటే మార్గం అంటున్న ప్రభుత్వాలు. రైతులకు ఇబ్బందులు లేకుండా పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. హుస్నాబాద్ డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి హరీష్ రావు. కాలినడక బాటసార్లపై మానవత్వం చాటుతున్న రాచకొండ పోలీసులు. పతంగి టోల్ ప్లాజా వద్ద భోజన ప్యాకెట్లను పంపిణీ చేసిన సిపి మహేష్ భాగవత్. రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు దొరక విచిత్ర చేష్టలు చేస్తున్న కళ్ళు బాబులు. కళ్ళు దొరకక మానసిక స్థితి కోల్పోతున్నారంటున్న కుటుంబ సభ్యులు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.